చంటోడా. Dono 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 సొంత గోళీలు సీను 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 కావాలో సీను ఫ్యాను 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 చూపి నాకు కఫేను గాను 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 నిన్ను చూస్తే నీ గోను గుండ్రాని కళ్ళెట్టి గుండెల్లో కూర్చొద్దే అందాల నీ చిచ్చు అంటించొద్దే రోజావే నీపైతే రాజానే నేకన్నా నా ముందు నీ గీరా చూపించొద్దే కరిగలి నీ మీసం చూసి చెదిరలి నా కన్నీరా చిలిపిగా సరిహద్దే మీరా తొలిగలి నా సిగ్గుతెరా కరిగలి చెదిరలి చిలిపిగా తొలిగలి నా సిగ్గుతెరా Lawyer, husband giving you royal treatment on your daily shopping is guaranteed. You're my mighty mama, I'm a naughty prema, giving you lifetime service warranty. I'm a lawyer, husband giving you royal treatment on your daily shopping is guaranteed. You're my mighty mama, I'm a naughty prema, giving you lifetime service warranty. ఏ రాబే డ్రింకులు కమ్మని ఆడికి ఇవ్వచ్చు కదా. మీరేగా నా పార్ట్నర్, మీకే ఇస్తాను. Modern మన్మగా ఆసే కమ్మగా కన్నీ వీటితే give me ring. నే సొక్కిపోయా సోలిపోయా ఒంటి సెగలే ఎక్కిపోయా వెంట ఉంటూ జంట అవుతూ జుంటి తేనె అంటుకోవా కరిగలే చదిరలే చిలిపిగా తొలిగలే నా సిగ్గుతెరా కరిగలే నీ మీసం చూసి చెదిరలే నా కన్నయ్యరా చిలిపిగా సరిహద్దే మీరా తొలిగలే నా సిగ్గుతెరా డోను 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 నీ సొంత గోళీలు సీను 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 కావాలో సీను ఫ్యాను 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 చూపి నాకు కఫేను గాను 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 బాగుందా? నేనే కుట్టాను. థ్యాంక్స్. బాయ్ అన్నా. ఏయ్, ఏం నన్ను మాత్రం అంటున్నావు? మారిని కూడా అనొచ్చుగా. ఆయన అన్నా అని పిలవాలంటే నాకు న్యాచురల్ గా రావాలి. Royal treatment on your daily shopping is guaranteed. You're my mighty mama, I'm a naughty baby, giving you lifetime service warranty. I'm a lawyer, husband giving you royal treatment on your daily shopping is guaranteed. You're my mighty mama, I'm a naughty baby, giving you lifetime service warranty. ఇక్కడ 2 ఆమ్లెట్లు. ఇదిగో మరి ఇది కన్ఫామ్ గా లవ్వే. ఆ పిల్ల నీకు సైట్ పడుతుంది. రే ఆ, ఆ అమ్మాయి సినిమా హీరోయిన్ లా ఉంది, నాకెలా లైన్ వేస్తుంది అను నీ పవర్ నీకే తెలియదన్నా. అర్థం అవుతుందిరా. అయినా మనం ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెట్టాం, తను నన్ను ఎలా లవ్ చేస్తుందిరా. అయ్యో మరి ఎంత అమాయకంగా పెరిగేవాటి మరి. ఈ రోజుల్లో అమ్మాయిని బొట్టలో పడేయాలంటే వాళ్ళని టార్చర్ చేయడమే మొదటి స్టెప్. నీకు తెలుసో తెలియకో అది కరెక్ట్ గా చేసావు మరి. ఈ రోజుల్లో అమ్మాయిలకి నీలాంటి నాలాంటి బ్యాడ్ బాయ్స్ అంటేనే చాలా ఇష్టం. నేను చూడగానే నచ్చను. సార్ ని చూడగా నచ్చుతాడా? చూడగానే నచ్చదంటే చూడగా ఎలా నచ్చుతారా? రే ఆ అమ్మాయికి నేను నచ్చాననే అనుకుందాం, నాకు ఆ అమ్మాయి నచ్చొద్దా? కోర్ టెక్రా, దానికి సెట్ అవ్వదు. అలా అనకన్నా, ఆ పిల్ల చాలా మంచిదన్నా. చూడు నువ్వు ఆ పిల్ల మేడ్ ఇన్ చైనా. గురు అది మేడ్ ఫర్ ఈచ్ అదర్. రే నిద్ర మొఖం, నేను ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాను నీకు తెలుసా? అని నేను మాత్రమే కొట్టాలి. అది నీదాల రాత. నాకు తెలిసి తను అదిరిపోయే ఫిగర్, లడ్డు లాగా ఉంటుంది. పట్టుకుంటే పాలు గారిపోతాయి, తలతల మెరిసిపోతుంది. మరి ఆ అమ్మాయిని చూసినాక లోపల మెల్ట్ అయిపోతుంది, కంట్రోల్ చేసుకోలేకపోతుంది. మరి అదేరా, అలాంటి అమ్మాయి లైఫ్ లో మారికి దొరుకుతుందా అంటున్నా. నిజమన్నా, ఈ ఏరియాలో అందరి కళ్ళు ఆ పిల్ల మీద ఉన్నాయన్నా. కానీ ఆ పిల్ల మన ముగ్గురులో నిన్నే లైక్ చేస్తుందన్నా. లక్కీ అన్నా నువ్వు. ఊరికే ఓ ట్రైల్ అయ్యన్నా. ఆ అమ్మాయికి నేను కరెక్టారా? కరెక్ట్ కాదు, అది మాకు తెలుస్తుంది, కానీ ఆ ఎర్ర తొలగి తెలియలేదే. ఇప్పుడు ఒకటికి అమ్మ పలుకుంది. రై లేకపోతే ఏంట్రా, డైలీ ఎంతో మంది అమ్మాయిలు తప్పుడు ఎదవలను లవ్ చేసి జీవితాంతం బాధపడుతున్నారు. మరే నువ్వు కూడా ఆ లిస్ట్ లో ఓ మెంబర్ గా చేరిపో. అది కాదు మరి, నీలాంటి ఒక అందమైన మొగుడు
నీలాంటి మొగుడు ఆ అమ్మాయికి దొరకాలంటే పెట్టి పుట్టి ఉండాలి మరి. కరెక్ట్ అన్నా. ఈ సాకుతో నన్ను కూర్చోబెట్టి మీరిద్దరు మార్చి మార్చి తాగేశారంటరా? పర్లేదు పర్లేదు. ఇది మీకు ఎలా అర్థమైందో చెప్పాలో తెలియట్లేదురా. రే మన సోలోగా ఉన్నంత వరకు సేఫ్టీరా, ఏ సమస్య ఉండదు, చాలా ఫ్రీగా హ్యాపీగా బతికేయచ్చు. ఈ అమ్మాయిలు ఎంట్రీ ఇస్తేనే ప్రాబ్లమ్స్ ఏరా. నాకెందుకు ఇదంతా సెట్ అవ్వదు అనిపిస్తుందిరా. రే ఇదంతా సెట్ అవ్వదురా. సెట్ అవుతుంది మరి. మారి స్త్రీ, స్త్రీ మారి, గుడ్ కాంబినేషన్. నువ్వు ఆ అమ్మాయిని నేరుగా కలిసి ఐ లవ్ యూ అని చెప్పి చూడు, సమస్య అనుభవించేది తనే కదా. మీరు వెళ్ళండి రా. వెనకెవరు లేరు మరి. ఇట్స్ మీ. నిన్నేరా వెళ్ళమన్నాను, వెళ్ళరా. మనం ఎందుకు పిలుచుకొచ్చినట్టు? అదే కదా. హే, నేనిచ్చిన షర్ట్ వేసుకోవాలనిపించిందా? ఫిట్ కరెక్ట్ గా ఉంది. చాలా స్మార్ట్ గా ఉన్నారు తెలుసా. లేదు, నేను నీకు నచ్చానన్నావు కదా, అందుకే ఏదో లవ్ చేద్దామని నిర్ణయించుకున్నాను. ఫస్ట్ టైం నిన్ను చూసినప్పుడు నిన్ను లాగ్ ఒకటి పీకాలనే అనిపించింది. తర్వాత నువ్వు పావురాల్ని బాగా చూసుకున్నావు కదా, అందుకే ఐ లవ్ యూ. వాట్? ఏంటి కరెక్ట్గా చెప్పలేదా? సరే ఉండి ఇంకోలా చెప్తాను. ఐ లవ్ యూ, ఐ లవ్ యూ, ఐ లవ్ యూ. ఐఎమ్ సో సారీ. మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నట్టున్నారు. నేను మీతో ఆ విధంగా స్నేహం చేయలేదు. మీకు అలా అనిపించుంటే ఐఎమ్ సారీ. ఓ అంటే లేదా? సరే ఓకే, మ్యాటర్ డ్రాప్ చేసుకుందాం. నేను అదే చెప్పాను, కానీ వాళ్ళే ఏదో నా ఇళ్ళు అనవసరంగా ఏదేదో చెప్పి నన్ను రెచ్చగొట్టి పంపించారు. సరే ఓకే, నువ్వు పని చూసుకో, నేను బయలుదేరుతాను. ఓకే బాయ్. హే ఆగండి ఆగండి. నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. మీరు నచ్చలేదని కాదు. ఓ అయితే నచ్చానా? నచ్చారు. అయితే ఐ లవ్ యూ కదా, లవ్ చేసుకుందాం. కాదు, నచ్చారంటే యాజ్ అ పర్సన్ గా నచ్చారు. పర్సనల్ గానే నచ్చుతారు, ఇదంతా పబ్లిక్ ఎవరైనా చేస్తారా ఏంటి? బట్ మీ గురించి నాకు ఏమీ తెలీదు. మీరు రోజు ఏం చేస్తుంటారు, ఎలా ఉంటారు? నేను ఏం చేస్తాను, ఎలా ఉంటాను? అదే డైలీ ఉదయాన్నే లేచి పావురాలను చూసుకుంటాను, ఆ తర్వాత వేలనని కలుస్తాను, ఆయన ఏదైనా పని చెప్తే చేస్తాను, ఆ తర్వాత మా వాళ్ళు వస్తారు, వాళ్ళతో జాలీగా తిరుగుతాను, ఆ తర్వాత మందు తాగి పడుకుంటాను. మరుసటి రోజు ఉదయాన్నే లేచి పావురాలను చూసుకుంటాను, తర్వాత వేలనని కలుస్తాను, ఆయన ఏదైనా పని చెప్తే చేస్తాను, ఆ తర్వాత మా వాళ్ళు వస్తారు, వాళ్ళతో జాలీగా తిరుగుతాను, నైట్ మందేసి పడుకుంటాను. అంతే నేను చేసేది. అది కాదండి, నేను ఎలా మీతో, ఎంత మీరు మంచివారైనా సరే మీరొక రౌడీ. ఓహో, నాకు భయం ఉంటుంది కదా. మా అమ్మ నాన్న ఎలా ఒప్పుకుంటారు? లేపేద్దామా? అయ్యో వద్దండి. మీ గురించి నాకు ఏమీ తెలీదు. మిమ్మల్ని నమ్మి ఎలా? నువ్వు నన్ను అస్సలు నమ్మొద్దు. ఈ మ్యాటర్ నేను ఇంతటితో వదిలేద్దాం. నీ మనసును పాటు చేసుకోకు, వదిలే. ఓకే బాయ్. లోకానే ఏలేటి యువరాజా నేనేలే, నా మనసే దోచేటి యువరాణి నువ్వే. లోక సంథింగ్ రాంగ్. ఏమైందిరా? అక్కడ కాదు మరి, ఆ అమ్మాయికి నువ్వెందుకు నచ్చలేదు? తెలీదురా. నువ్వు కరెక్ట్ గా చెప్పావా? రే ఐ లవ్ యూ చాలా సార్లు చెప్పాను రా. అలా చెప్పకూడదు మరి. ఐ లవ్ లవ్ యూ యూ అని ఇలా చెప్పాలి మరి. ఎందుకు అలా ఒక్కొక్కటి విడివిడిగా చెప్తున్నా? అవి 3 మాటలు విడివిడిగానే చెప్పాలి. ఐ లవ్ యూ అనేది ఒక మాట కాదా? 3 మాటలు మరి. ఒక మాట కాదా? ఒక మాట కాదు. ఇది నాకు ఎందుకు ముందే చెప్పలేదు? శనివారం ఎవరు ఎరతలా? ఈ అమ్మాయిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావరా? తనే నీతో ఏదో మాట్లాడాలన్నా. ఓ ప్రేమని డెవలప్ చేసుకుందాం వచ్చావా? రా 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 కూర్చో బంగారం, కూర్చో. రే పోరా, నువ్వు పోరా, రేపు ఉదయాన్నే రా. రా 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 నువ్వు కూర్చో కూర్చో. మందేస్తావా? అయ్యో నాకు ఆల్రెడీ తాగొచ్చి ఉంటుంది. మీరంతా 5 స్టార్ హోటల్లోనే తాగుతారు. మీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. మాట్లాడు. ఉదయం మీరు నాకు నచ్చలేదని చెప్పలేదు. మీ గురించి తెలుసుకోవాలని అలా అడిగాను. ఆలోగా మీరు వెళ్ళిపోయారు. నా గురించి ఏం తెలుసుకోవాలి? అంటే మీరు ఎవరు, ఎందుకు ఇలా అయ్యారు? ఎలా అయ్యాను?
అది కాదు ఎలా అయ్యాను. అది కాదు, అందరూ మిమ్మల్ని చూసి భయపడుతున్నారు. నేను కూడా. ఏయ్, నన్ను చూస్తే రేప్ చేసేవాళ్ళ కనపడుతున్నానా? పీరికి నాళ్ళే రేప్ చేస్తారు. నేను మగాడిని. నిజమైన మగాడు రేపులు చేయడు. లేదు లేదు, మీ గురించి తెలుసు. అయినా అందరూ భయపడుతున్నారంటే ఏదో చేసే ఉండాలి కదా. గొడవలు, హత్యలు. అచ్చా, అలాంటిదేం లేదు. హత్య అంటే హత్య అని చెప్పలేము. హత్య అంటే హత్య లాంటిది. దాదాపు హత్యనే అనుకో. మా ఊళ్ళో పాండు అని ఒకడున్నాడు. వెయిట్ పాటే, సాధారణంగా ఆయన ఎవ్వరూ టచ్ చేయలేరు. నేను ఎవరో స్ట్రైట్కి వెళ్ళాను పొడిచేసి వచ్చా. కానీ వాడు చావలేదు కాబట్టి అది హత్య కాదు. కాకపోతే 2 రోజుల తర్వాత ఆయన ఇంకెవడో వేసాడు. అయినా పేరు మాత్రం నా ఖాతాలో పడిందా. సెట్ అవ్వదు. రాత్రంతా కూర్చొని ఆలోచించు. ఓకే అంటే ఓకే, లేదంటే వదిలే. ఊరికే వచ్చి నన్ను ఇలా డిస్టర్బ్ చేస్తూ ఉండకూడదు. ఓకేనా? బయలుదేరు బయలుదేరు బయలుదేరు. గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్ గెట్ అవుట్. ఊపుకుంటూ వచ్చేసింది కానీ పర్లేకుండా. ఏంట్రా పర్మిషన్ లేకుండా పోలీసు వాళ్ళు వచ్చారు? ఎందుకు అరుస్తున్నారు? సార్ వారెంట్ ఇచ్చి పంపించారు. మారి నిద్రపోతున్నాడు కదా, వెళ్ళి తర్వాత రండి. రే, తప్పుడు చేశారంటే చంప అవతల పడేస్తారు. విన్నావా? అన్న వారెంట్ ఉంది సార్, నిన్ను తీసుకురమ్మని చెప్పారు. ఎవడరా మీ సార్? ఉదయాన్నే నన్ను లేపు, అట్ట మీద కళ్ళు వస్తున్నాయని చెప్పానా? లేవరా, నేను అరెస్ట్ చేయడానికి వచ్చా. అరెస్టా? ఎందుకు? హత్యంటే హత్య అని చెప్పలేము. దాదాపు హత్యనే అనుకో. మా ఊళ్ళో పాండు అని ఒకడున్నాడు. వెయిట్ పాటే, సాధారణంగా ఆయన ఎవ్వరూ టచ్ చేయలేరు. నేను ఎవరో స్ట్రైట్కి వెళ్ళాను పొడిచేసి వచ్చా. డబ్బులు ఇవ్వరా? ఇలాగే బిజినెస్ చేయాలి. ఇంకా నా వల్ల కావట్లేదు. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. చెప్పింది వినండి మేడం, అనవసరంగా సమస్యలు వస్తాయి. నాకు అదంతా తెలీదు. నేను ఎస్ఐని కలవాలి. ఏంటి ప్రాబ్లం? ఏం లేదు సార్, పెట్టి కేసు అంటే సార్, ఏంటని. మారి మీద కంప్లైంట్ ఇవ్వాలి. ఒక న్యూసెన్స్ కేస్, ఎఫ్ఐఆర్ రాసుకోండి. నేను ఎక్కడికైనా వచ్చి సాక్ష్యం చెప్తాను. మీ ధైర్యం నాకు నచ్చింది, కానీ ఇలాంటి చిన్న కేసుల్లో అతన్ని లోపల వేస్తే ఈజీగా బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత మీకు నాకు ఎక్కువ ఇబ్బంది కలిగిస్తాడు. ఏదైనా పెద్ద మ్యాటర్లో వాడిని పట్టుకోవాలి. ఐ విల్ బి గ్లాడ్ టు హెల్ప్ హౌఎవర్ ఐ కెన్ సర్. ఆఫ్టర్ లాట్ ఆఫ్ సర్చింగ్ ఒక క్లోజ్ అయిన కేసుకి సంబంధించిన పాత ఎఫ్ఐఆర్ దొరికింది. పాండు అనేవాడి మర్డర్ అటెంప్ట్. పొడిచిన వాడి డిస్క్రిప్షన్ అండ్ ఏజ్ మారితో మ్యాచ్ అవుతుంది. కానీ అది సరిపోదు. మారిని దీంతో కనెక్ట్ చేయడానికి బలమైన ఎవిడెన్స్ కావాలి. ఇందుకు నేనేం చేయాలి? ఏం పని చేసి పెడతావు నువ్వు? పావురాలు పెంచడానికి హెల్ప్ చేస్తాను. ఆయన అన్నాన్ని పిలవాలంటే నాకు న్యాచురల్ గా రావట్లేదు. మొదటిసారిగా లవ్ చేశాను, ఇప్పుడు చట్టుకుని పట్టుకుని లోపలైపోతున్నారు. దట్ ఈస్ ద ఫేట్. లవ్ చే మరి, లవ్ చే మరి, లవ్ చే మరి. పెట్టారా స్పాట్? రావయ్యా, వచ్చి పట్టుకెళ్ళు. ఇంకా ఏం చూస్తున్నావు?